హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విజయ కిచెన్. ఎప్పుడు ఉల్లిపాయ పకోడీ అయినా ఈసారి తోటకూర పకోడీ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తోటకూర ఒక కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోని కట్ చేసిన 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసిన తోటకూర కూడా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, పసుపు 1/2 టీ స్పూన్, టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లోని నీరు బయటికి వచ్చేటట్టుగా బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 కేజీ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని గట్టిగా ముద్దగా చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం పకోడీ వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా చేసి పెట్టండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.